ఎస్ రాయ్ క్రియేషన్స్ పై రామ్ ప్రకాష్ గున్నం దర్శకత్వంలో మద్దినేని సురేష్, సుధారాయ్ నిర్మించిన చిత్రం చెరసాల. సుజిత్, రామ్ ప్రకాష్ గున్నం, నిష్కల ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం అతి త్వరలో విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీం. ఈ కథ ఫస్ట్ చెప్పినప్పుడు రామ్ గారు చాలా ఎగ్జైట్ అయ్యి తప్పకుండా చేద్దామన్నారు. అక్కడి నుంచి చాలా ఇచ్చేసి మొత్తానికి దీన్ని ఈరోజు ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. మా పిల్లలందరూ అద్భుతంగా యాక్ట్ చేశారు. ఎవరు బాగా చేశారు అన్నది నేను చెప్పను, ఎందుకంటే అందరూ బాగా చేశారు. సరే, ఈ స్టోరీ గురించి చెప్పాల్సి వస్తే ఒక అమ్మాయి కథ ఇది. అందరం కూడా బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు వీటిలో బందీగాలై ఉంటాం. ఈ అమ్మాయి ఏంటంటే తను ఏమైనా సరే తన మాంగళ్యాన్ని, భర్తని కాపాడుకోవాలన్న ఒక శ్రీమూర్తి తపనిది. Thank you for giving this opportunity, and he has narrated all the character very well. That Rosie, my character name is Rosie. Rosie is a cute, bubbly girl, and it will take the track in a comedy way, turns in. So, thank you Ram for everything. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏప్రిల్ 7th ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇట్స్ బీన్ అగైన్ 4 years of journey ఈ మూవీకి మనం చేస్తుంటూ. I congratulate all of my team for sticking on to this movie, and today we are in the stage where we are here for release. So first media వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను for coming here and joining us to celebrate the movie, and see you all in the theaters on 11th. And thank you director for giving me this opportunity to play, and congratulations to all of my co-artists and helping me come here. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు రామ్ గారు నాకు దాదాపు ఒక 15-16 ఏళ్ళ నుంచి పరిచయం అండి. మా ఇద్దరిది మంచి స్నేహం. మేము కలిసి వేరే సినిమాలకు వర్క్ చేశాం, కానీ ఇద్దరం కలిసి ఒక సినిమా చేస్తామని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఒకరోజు అనుకోకుండా నాకు ఈ కథ చెప్పేసరికి చాలా నచ్చి ఎలాగైనా ముందుకెళ్దామని ఫిక్స్ అయ్యాము. జనరల్గా నన్ను అందరూ, నేను దాదాపుగా 18 ఏళ్ళ నుంచి ఎడిటర్గా వర్క్ చేస్తున్నానండి. చాలా సినిమాలకు వర్క్ చేశాను, చాలా డాక్యుమెంటరీస్కి. నన్నే అందరూ పని రాక్షసుడు అంటారు. నన్ను మించిన వాళ్ళు ఎవరు ఉండరు అని నేను అనుకున్నాను చాలాసార్లు. కానీ నా పని విషయంలో నా సీనియర్ అండి. నేను 2-3 రోజులు నిద్రపోతే ఈయన వారం రోజులు కూడా నిద్రపోడు. నాకే కాంపిటీషన్ ఇస్తారు. అండ్ మా ఇద్దరు ఈ స్నేహం చాన్నాళ్ళ నుంచి మంచిగా జరుగుతుంది. ఈ సినిమాకి అసలు మేమిద్దరం ఎంత కష్టపడ్డామో మా ఇద్దరికీ తెలుసు. ఆయన ఇంకా కష్టపడుతూ ఉన్నాడు. నేను వేరే ప్రాజెక్టుల మీద పక్కకు వెళ్ళినా కానీ ఆయన పట్టు వదలకుండా, పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఇంత కష్టపడి దీన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. చెరసాల ఇది నేను 4 years ముందు ఫస్ట్ చేసిన తెలుగు మూవీ. సో ఈ మూవీ నాకు చాలా స్పెషల్. నా క్యారెక్టర్ అయితే ప్రియా అని నా క్యారెక్టర్ ఉంటుంది. చాలా బబ్లీ, క్యూట్ క్యారెక్టర్. అది కాకుండా యాక్టింగ్లో చాలా వేరియేషన్స్ ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ రావాలి అని అందరూ కోరుకుంటున్నారు. ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది అని నాకు చాలా సంతోషంగా ఉంది. మన టీం అందరూ ఇక్కడ ఉన్నారు. ఇంకా కొన్ని మంది ఇక్కడ రాలేకపోయారు. బట్ ఏం చెప్పాలంటే మేము షూటింగ్ అప్పుడు చాలా ఎంజాయ్ చేసాము. ఇటువైపు గర్ల్స్ హాస్టల్ అయితే అటువైపు బాయ్స్ హాస్టల్ లాగా ఉండేది మన షూటింగ్ డేస్. సో చాలా ఎంజాయ్ చేసాము, అండ్ అది మూవీలో కూడా చూస్తున్నప్పుడు కనిపిస్తుంది ఆ ఎంజాయ్. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు బేసిక్లీ. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి తెలుగు కొంచెం బాగా నేర్చుకోవాలి, నేనే డబ్బింగ్ చేయాలి అని చాలా కష్టపడి నేర్చుకున్నాను. కానీ అది జరగలేదు, ఎందుకంటే ఇంకా అంత ఫ్లూయెన్సీ రాలేదు కాబట్టి. ఎందుకంటే మన డైరెక్టర్ గారు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవరు. అందుకోసమే లాస్ట్ మూమెంట్లో అది డ్రాప్ అయిపోయింది. అండ్ పర్సనల్గా సినిమా గురించి చెప్పడానికి ముందు నా గురించి చెప్పాలంటే, నాది డైరెక్టర్ సార్ది ఒక బ్రదర్లీ బాండింగ్ అని చెప్పాలి నేను. ఎందుకంటే మా జర్నీ ఆల్మోస్ట్ ఒక 7-8 years నుంచి స్టార్ట్ అయింది అదే బాండింగ్. ఎప్పుడైనా సినిమా గురించి టాపిక్ వచ్చినప్పుడు మనం ఫుల్ మాట సినిమా గురించే ఉంటుంది. అంత సినిమా పిచ్చి అనే చెప్పాలి. ఇది ఒక మంచి మూవీ, ఒక చెరసాల అనే మూవీ. దీని నుంచి నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక బాండింగ్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దాని మీద మనం చేసిన మూవీ. చాలా మంచి ప్రయత్నమే అనుకోవచ్చు.
నాకు దొరికిన ప్రొడ్యూసర్స్కి స్క్రిప్ట్ చెప్పగానే ఫస్ట్ సినిమా తీస్తున్నాను మ్యామ్ అనగానే కత్తిరంజమ్మ మ్యామ్ ఏం స్క్రిప్ట్ తీస్తావు ఏం తీస్తావు ఏమీ అడగలేదు. సరే తీయండి నేను సపోర్ట్ చేస్తా అన్నారు. ఏదో ఊరికే చెప్తారు, జనరల్గా నేను చాలా మీటింగ్స్కి వెళ్ళాను, అక్కడ వాళ్ళ నైట్ చెప్తారు, 1 year తర్వాత కూడా ఏం అది యాక్షన్ ఉండదు. బట్ మేడం చెప్పారు, వెంటనే అమౌంట్ కూడా మూవ్ చేశారు నాకు. వెంటనే నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, ఇంకా టీంని అంతా స్టార్ట్ అప్ చేస్తూ ఉన్నాను, ఆడిషన్స్ తీసుకోవడం అవన్నీ. మా బ్రో శ్రీజిత్ బ్రో వల్ల 99% చేయడానికి మాకు ఒక పెద్ద అంటే ఇంకా నిష్కల ఇంకా మా టీం మెంబర్స్ అందరూ దొరకగానే పిచ్చ కాన్ఫిడెంట్ వచ్చింది, మనం సినిమా తీస్తాం బాగా అని. For more videos like this, subscribe Big TV channel.